హలో ఫ్రెండ్స్, ఇదైతే ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. కొంచెం స్పెషల్ అనమాట. చూడండి, ఇవంతా ఆలుగడ్డ కడిగి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఆలుగడ్డ కడిగి పెట్టుకున్నాను కదా కుక్కర్లో. ధనియాలు, పట్ట, లవంగ, మసాలా చూస్తున్నారా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఒక మామిడికాయ తీసుకున్నాను, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, పెరుగు, ఆలుగడ్డలు ఉడకబెట్టుకుంటా. ఇప్పుడు ఇవి వేయించి పోసేసుకున్నాను మిక్సీలో. ఇది కరివేపాకు ప్లస్ కొంచెం శనగపప్పు వేసుకున్నాను నేను, దీనికి టేస్ట్ వస్తుందని. ఇవి కూడా వేయించేసుకుంటున్నాను కదా. ఇప్పుడైతే నూనె పెట్టేసుకున్న పొయ్యి మీద కొంచెం మినపప్పు వేసేసుకున్నా. ఇది కూడా ఫ్లేవర్ గురించే, మీరు వద్దనుకుంటే వేసుకోవద్దు. జీలకర్ర వేసేసిన. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ టైప్లో రావాలి కొంచెం. ఇది కొంచెం స్పెషల్ అనమాట. నార్మల్గా అంటే ఎవరి దగ్గర అయితే నేను చూడలేదు. నార్మల్గా నేను చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటి ట్రైల్ వేస్తాను అన్నమాట. నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారా ఎట్లా ఉడికిపోతుందో. ఇదంతా మగ్గిపోయింది, కానీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇప్పుడు చూడండి, మగ్గిపోయింది. ఇంకా కొంచెం, ఇంకొక 2-3 మినిట్స్ అయితే ఇది కూడా అయిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిందంటే మనం తీయడమే. ఇప్పుడు పసుపు వేసుకుంటాను, దగ్గర పడ్డది కదా. ఓకే, పసుపు వేసా, కలిపి పెట్టేస్తున్నా. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది, అందుకే పసుపు వేసాను నేను. ఉప్పు, దొడ్డుప్పు వేసేస్తున్నా, ఎందులో కరిగిపోతుంది కదా అని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎందుకంటే నేను ట్రై చేసిన తర్వాత నచ్చితేనే నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు కారం వేసేసుకుంటాను. కారం, ఇందులో కలిపేస్తాను. చూడండి, కారం వేసిన తర్వాత కలుపుతున్నాను. ఇంకా దగ్గరికి అయిపోయింది చూడండి. చూసారా, మొత్తం గోల్డెన్ బ్రౌన్. మనం పసుపు వేసిన తర్వాత అయినా కానీ మొత్తం ఫ్రైడ్కి వచ్చినట్టు వచ్చింది కదా ఉల్లిగడ్డలు. ఇప్పుడు ఆలుగడ్డ వేసేసుకున్నాం. ఇవి ఆలుగడ్డలు పెద్దవి కాదు, చిన్న ఆలుగడ్డలు అన్నమాట. నేను యాక్చువల్లీ సాంబార్ చేద్దామని తెచ్చిపెట్టుకున్నాను, కానీ సాంబార్ కొద్దు, ఇట్లా కర్రీ చేద్దాం బాగుంటుంది అని చెప్పి చేసుకున్నాను అనమాట. మసాలాతో పెద్ద మసాలా అని ఏం లేదు, లైట్ వేసింది. ఒక 2-3 లవంగాలు, ఒక పట్ట. ఇది చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ నేను ఇవి మసాలా చూపించాను కదా, దానివి మిక్సీ చేసి పెట్టుకున్నా. ఇంత బాగా కనబడుతుంది కదా. కుర్మా కాదు, కుర్మా అంటే కుర్మా డిఫరెంట్ ఉంటుంది కదా, ఇది కుర్మా కాదు. బటనాలు మసాలా. ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేస్తున్నా. చూస్తున్నారా, ఇది కూడా కలిపేస్తాయి.
సింపుల్ ఇంగ్రీడియంట్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ట్రై చేయండి ఒకసారి. చూస్తున్నా బాగుందో. ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది అంతే, ఇంకేం లేదు. ఇది కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇద్దామని ఆగాను నేను. చూస్తున్నారా, ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు పెరిగేసేసుకుంటాను. దగ్గరికి అయింది కదా, పెరిగేసేసుకుంటాను. ఇప్పుడు 1 కప్పు నిండా పెరుగు తీసుకున్నాను నేను. కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ కన్సిస్టెన్సీ చాలు. ఇంతకన్నా మరీ పల్చగా ఉంటే బాగుండదు, ఇంతకన్నా మరీ తిక్కు ఉంటే కూడా బాగుండదు. ఇది రోటీ, రైస్, జీరా రైస్ ఇవన్నిటికీ బాగుంటుంది కర్రీ. పెద్ద మసాలా ఏం కాదని చెప్పినాను కదా, చాలా మసాలా ఏం పట్టదు, కొంచెమే. చూడండి ఎంత బాగుందో. పెరిగేసిన తర్వాత పచ్చివాసన ఉండొద్దు కదా, అందుకని కొంచెం ఉడకాలన్నమాట. చూస్తున్నారు ఎంత బాగుందో. సో బటన్ ఆలు మసాలా కర్రీ మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఆలుగడ్డ మంచిగా ఉడికిపోయింది. దాన్ని ఏం డిస్టర్బ్ చేసేది ఏం లేదు. ఆ మసాలా కూడా పడుతుంది. మనకి ఇది అయిన తర్వాత ఒక 5 minutes అట్లా వదిలేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో ఈ వంట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే దగ్గర పడిపోయింది. నేను దింపేస్తున్నా ఇప్పుడు, అందుకని చెప్తున్నా. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా కూడా. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బంద్ చేస్తున్నా. థ్యాంక్ యూ.